కొత్తగా తల్లిదండ్రులైన వాళ్లకి ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలనుకోవటం చాలా సహజం. కానీ పిల్లల కళ్ల సంరక్షణ విషయానికొస్తే మనం ప్రేమతో చేసే కొన్ని పాతకాలపు పద్ధతులు తెలియకుండానే వాళ్లకి హాని చెయ్యొచ్చు. సో ఈరోజు మనం సైన్స్ పరంగా పిల్లల కళ్లను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో వివరంగా చూద్దాం. చూడండి, ఇది ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. అంటే మనం ఎంతో ప్రేమతో, మంచి ఉద్దేశంతో, సంప్రదాయమని చెప్పి చేసే పనులే కొన్నిసార్లు మన పిల్లుల సున్నితమైన కళ్లకి తెలియకుండానే హాని చేస్తాయన్మాట. అసలా ప్రమాదాలేంటి, వాటిని ఎలా ఆపాలి, ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు పుట్టిన పిల్లల కళ్ళు ఎందుకు అలా జిగటగా నీళ్లు కారుతూ ఉంటాయి? చాలామంది దీన్ని చూసి కంగారు పడిపోతూ ఉంటారు కూడా. కానీ దీని వెనక ఒక చాలా సింపుల్ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏంటో చూద్దాంలేండి. ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ పుట్టిన ప్రతి 5 పిల్లల్లో ఒకరికి, అంటే దాదాపు 20% మందికి కన్నీటి నాళం బ్లాక్ అయి ఉంటుందంట. అందుకే పిల్లల కళ్ళు అలా జిగటగా కనపడ్డమనేది చాలా అంటే చాలా కామన్. దీనికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సన్నని పైప్ అనే పదం ఈ సమస్యని చాలా బాగా వివరిస్తుంది. చూడండి, మన కన్నీళ్లు కంటి నుంచి ముక్కులోకి వెళ్లడానికి ఈ పైప్ లాంటి నాడం హెల్ప్ చేస్తుంది. కాని పసిపిల్లల్లో ఇదింకా పూర్తిగా డెవలప్ అవ్వదు. అందుకే కన్నీళ్లు అక్కడే ఉండిపోయి ఉదయం లేచేసరికి కంట్లో పుసిలాగా తయారవుతుంది. సింపుల్ అన్నమాట. ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. పిల్లల కన్ను పైపైన ఉండే పొర ఒక స్పాంజ్ లాంటిది. దానిమీద ఏది వేసినా సరే, మంచిదైనా చెడ్డదైనా, అది నేరుగా వాళ్ల రక్తంలోకి పీల్చుకుంటుంది. అందుకే కంట్లో ఏం వేస్తున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా. మరి అయితే సరైన పద్ధతి ఏంటి, డాక్టర్లు చెప్పే సేఫ్ అండ్ సింపుల్ రొటీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఈ 4 రూల్స్ ఫాలో అయితే చాలు, పిల్లల కళ్లను మనం హెల్దీగా ఉంచొచ్చు. సరే, ఈ 4 స్టెప్స్ జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ది, నీళ్లను కనీసం 10 నిమిషాలు బాగా మరిగించి ఆ తర్వాత పూర్తిగా చల్లార్చాలి. ట్యాప్ వాటర్ అస్సలొద్దు. రెండోది, ఒక శుభ్రమైన దూది తీసుకుని ముక్కు దగ్గర్నుంచి చెవివైపుకు కేవలం ఒక్కసారే తుడవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారే. వాడిన దూదిని మళ్లీ వాడకూడదు, పడేయాలి. మూడోది, కన్నీటి నాళం ఉన్న చోట మెల్లగా మసాజు చేయాలి. ఇలా చేస్తే ఆ పైప్ ఓపెన్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇక చివరిది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని టచ్ చేసే ముందు ప్రతిసారీ చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. సరే, ఇప్పటివరకు ఏం చేయాలో చూసాం. ఇప్పుడు ఏం చెయ్యకూడదో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన భాగం. తరతరాలుగా మనం పాటిస్తున్న కొన్ని నమ్మకాలు, వాటి వెనుకున్న సైంటిఫిక్ నిజాలేంటో ఇప్పుడు పోల్చి చూద్దాం. ఇది మన పద్ధతుల్ని మళ్లీ ఒకసారి చెక్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది చాలా చాలా ప్రమాదకరమైన నమ్మకం. మనం ఇంట్లో చేసినా బయట కొన్నా చాలా రకాల కాటుకల్లో లెడ్ అంటే సీసం ఉంటుంది. ఇదొక రకమైన విషం. ఇది నేరుగా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాదు, కాటుకలో ఉండే చిన్న చిన్న నలకలు కంటి లోపల సున్నితమైన పొరను గీరేసి భయంకరమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అయితే ఒకవేళ ఇంట్లో పెద్దలు దిష్టిచుక్క పెట్టాల్సిందే అని పట్టుపడితే ఒక సేఫ్ ఆప్షన్ ఉంది. ఆ చుక్కను కళ్ళకి చాలా దూరంగా, అంటే అరికాల మీదగాని చెవి వెనుకగాని పెట్టొచ్చు. ఇలా చేస్తే వాళ్ళ మాట కాదనకుండా అదే సమయంలో మన బిడ్డను సేఫ్గా ఉంచుకోవచ్చు. తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి, నిజమే. కాని అది తాగినప్పుడు మాత్రమే. కంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పాలు వేస్తే అందులో ఉండే చక్కెరలు బ్యాక్టీరియాకు ఫుడ్లాగా పనిచేస్తాయి. దాంతో ఇన్ఫెక్షన్ తగ్గకపోగా ఇంకా ఎక్కువైపోతోంది. సో మంచి చేస్తుందనుకుని చేసే ఈ పని నిజానికి చాలా హానికరం. ఇక నెయ్యి, తేనె ఇవి కళ్లను క్లీన్ చేస్తాయనేది ఇంకొక పెద్ద అపోహ. నెయ్యేస్తే కన్నీళ్ల గ్రంథులు బ్లాక్ అయిపోతాయి. ఇక తేనె విషయానికొస్తే ముఖ్యంగా పచ్చి తేనెలో బొట్యూలిజం అనే ఒక డేంజరస్ బ్యాక్టీరియా ఉంటుంది. అది పిల్లల నరాల వ్యవస్థపై దాడి చేసి ప్రాణాలకే ప్రమాదం తెస్తుంది. గుర్తుంచుకోండి, తినే పదార్థాలు కళ్లకోసం కాదు. చూడండి, కంట్లో నలక పడగానే మనం చేసే మొదటి పని ఏంటి? నోటితో ఊదడం. కాని ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన అలవాటు. మన నోట్లో ఉండే కోట్లాది బ్యాక్టీరియా అవన్నీ నేరుగా పిల్లల కంట్లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల కండ్ల కలకలాంటి సీరియస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే మనం ముందు చెప్పుకున్నట్టు శుభ్రమైన తడి దూదితోనే క్లీన్ చెయ్యాలి. సరే, ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
మరి ఏ లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఆ వార్నింగ్ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది మనందరికీ ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. కంట్లో ఉండే తెల్లగుడ్డు ఎర్రగా మారినా, ఆగకుండా పచ్చగా లేదా ఆకుపచ్చగా చీము కారుతున్నా, కనురెప్పలు బాగా ఉబ్బిపోయి వేడిగా ఉన్నా, లేదా నార్మల్ లైటింగ్లో కూడా పాప లేదా బాబు కళ్ళు మూసేస్తూ ఏడుస్తున్నా, వీటిలో ఏది కనిపించినా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి. ఇది చాలా అవసరం. సరే, ఇక చివరిగా ఒక ప్రొటెక్టర్గా అంటే ఒక రక్షకుడిగా మన రోలేంటి? చుట్టూ ఎంత సాంస్కృతిక ఒత్తిడి ఉన్నా మన బిడ్డకు రక్షణ కవచంలా ఎలా నిలబడాలి? దీనికి సమాధానం సైన్స్లోనే ఉంది. ఆ శక్తిని మనం ఎలా వాడుకోవాలో చూద్దాం. మొత్తం మనం మాట్లాడుకున్న దానికి ముఖ్య సందేశం ఇదే. మన పిల్లల్ని కాపాడేది మూఢనమ్మకాలు కాదు, సైన్స్ మాత్రమే. వాళ్ల సున్నితమైన శరీరాన్ని మనం సైంటిఫిక్గా నిరూపించబడిన శుభ్రమైన పద్ధతులతోనే కాపాడగలం. ఈ అద్భుతమైన మాటలతో ఈ విషయాన్ని ముగిద్దాం. పిల్లల్ని కాపాడ్డానికి నల్లచుక్క కాదు తావాల్సింది, తల్లిదండ్రుల దగ్గర ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్. అదే వాళ్లకసలైన రక్షణ కవచం. కాబట్టి సరైన సమాచారంతో, పూర్తి కాన్ఫిడెన్స్తో మన పిల్లలకు బెస్ట్ కేర్ అందిద్దాం.